పంచభక్ష పరవాన్నాలు చేతికందాయి. కాని ఆ గొంతులోకి ముద్ద దిగలేదు. నేనొక్కడిని ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. సకల సౌకర్యాలు చెంతకే చేరాయి. అయినా ఆ కంటికి కునుకు పట్టలేదు. అంతు పట్టని అనామక దుఃఖం సుఖం లేకుండా చేసింది. రంగుల ప్రపంచపు రారాజు గుండెల్లో చిమ్మ చీకటి కాచింది. అదొక సమూహాన్ని మోస్తోన్న ఒంటరితనపు వేదన. ఒక సముద్రం దాస్తున్న అగ్ని శిఖల అంతర్ఘర్షణ. ఊళ్ళలో నాకు స్థలాలు కావాలి, ఇంకెన్ని పొలాలు కావాలి, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. మనస్సు మాటున దాగిన ఆ కన్నీటి ఉప్పెన ఓ రోజున రెప్పల తీరం దాటింది. గుండెలో ఏళ్లుగా గూడు కట్టుకున్న బాధ భళ్ళున పగిలింది. నీలోఫర్ హాస్పిటల్ గాని, గవర్నమెంట్ హాస్పిటల్ గాని వైద్యం అందుకొని చనిపోతుంటే నాకు బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే. నేను ఇక్కడ అద్దాల మేడల్లో కూర్చొని వాళ్ళని చూస్తూ పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నా. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నుండును, ఆయా సమయముల యందు ప్రతి యుగమున అవతారముగా ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. భగభగమండే జ్వాలై లేచాడు. గాంధీ గారి సిద్ధాంతాలు నమ్ముతాం. ఒక చెంప కొడితే ఈ చెంప చూపించాం. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు పగిలిపోయేలా కొడతాం. భూమి పుత్రుల భుజం కాచాడు. ఈ నినాదంతో ముందుకెళ్ళని మీకు ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను. ఆడబిడ్డల ఆప్తుడయ్యాడు. అతడే బాధితుల బాసట. పీడితుల బావుట. మనమే ఒక సైన్యం. మన గుండెల్లో ధైర్యం. భయపడతాం అనుకుంటున్నారా మీరు? మీ గుండెలకి, ఉడుకులెత్తురు ఉన్న సలసల కాగుతున్న యువత కావాలి. మనందరం కలిపి పిడికిని మట్టే కావచ్చు, కానీ మనం చెయ్యెత్తితే ఒక దేశపు జెండా గుణంత పొగరుంది. ఇది సారా ప్యాకెట్ల సందోహం కాదు. ఇవి బిర్యానీ బిగువుల బీరాలు కావు. ఇది పైసలతో సాగే సభలు కానే కావు. ఇది కోటెత్తిన అభిమాన సంద్రం. ఇది ఎరుపెక్కిన విప్లవ నినాదం. అది ఓటమిని ఓడించే ఓరిమి. ఇది కూటమిని గెలిపించే చెలిమి. ఆంధ్రావని సేనాని. దేశంలో రాజకీయాన్ని శాసించింది గాంధీజీ, నేతాజీ, ఠాగూర్, మదన్ మోహన్ మాలవ్య, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా. గొప్ప గొప్ప మహానుభావులు. వాళ్ళని చూసి మనం మాట్లాడగలిగే పాలిటిక్స్ ఎవడో స్కాములు చేసినోడు, దోపిడీలు చేసినోడు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళ మనకి రోల్ మోడల్స్. కొత్త రోల్ మోడల్స్ ని క్రియేట్ చేద్దాం పాలిటిక్స్ కి. కొత్త వాళ్ళు రావాలి, కొత్త రక్తం రావాలి. జై హింద్.